అన్యులతో పెళ్ళిళ్ళు వద్దని ఊరకే అంటే ఆయన గుర్తుపెట్టుకోండి, ఊరకే అన్నాడు. ఎందుకంటే వాళ్ళ పెరిగిన కల్చర్, బిహేవియర్, వాళ్ళ లివింగ్ లైఫ్ ఖచ్చితంగా ఎఫెక్ట్ మీ మీద పడతాది. పేద చెప్తారు ఏమనంటే, నా భర్త నేనే, వాళ్ళతో నాకు సంబంధం ఉంది, నా భార్య నేనే, వాళ్ళతో నాకు సంబంధం ఉంది, ఆ పిల్ల వచ్చిన తర్వాత నా పిల్లలు నేను మార్చేసుకుంటాను, ఆ పిల్లలు వచ్చిన తర్వాత ఆ పిల్లలు నేను బొంద మార్చుకుంటాను. నువ్వు మార్చుకోలేవు కాక మార్చుకోలేవు, మళ్ళీ చెప్తాను, నువ్వు మార్చుకోను. ఎక్కడో దేవుని కృప బట్టి ఎక్కడో ఒక జంట 2 జంటలు ఉండొచ్చేమో గానీ 99% జంటలు, మళ్ళీ చెప్తున్నాను, అన్యులతో బయట వారితో మీరు బంధాలు ఏర్పరచుకుంటే ఖచ్చితంగా క్రైసిస్ తప్పదు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ ప్రవర్తన అంతా తీసుకొస్తారు. నడుతున్నారు, తీసుకొచ్చి ఏం చేస్తారు? నువ్వు వాళ్ళ మార్చడం కాదు, చెప్పు వాళ్ళని నిన్ను నైస్ గా చెప్పండి మారుస్తాం. వెళ్దామా సరదాగా టెంపుల్కి వెళ్దాం. టెంపుల్కి మేము చర్చ్ పీపుల్స్ గా మేము టెంపుల్కి రాబడదంటే, టెంపుల్కి వస్తే నీకు అయిపోయింది విశ్వాసం ఇది అనగానే, ఓ బేబీ వస్తాడు అంట, అయిపోయింది. ఇంకా బైబిల్ మీరు చదవండి, జ్ఞాని అయిన సొలొమోనుని తిప్పేశానంట. ఎవరు? అన్య స్త్రీ. జ్ఞాని అయిన సొలొమోనుని తిప్పేస్తే, ఆ పాయింట్ మీరు పట్టుకోండి, జ్ఞాని అయిన సొలొమోనుని తిప్పేస్తే నువ్వు జ్ఞానివా? నేను జ్ఞానా? జ్ఞానినే తిప్పేస్తే మనం అజ్ఞానులు. మనం తిప్పాడు కాదు, గుంజీలు లించేస్తారు ఏమనుకుంటున్నావు, ముంచేస్తారు ఏమనుకుంటున్నావు. అందుకే విశ్వాసి అవిశ్వాసికి పొంతన కుదరదు, గాడిదకి గుర్రానికి జంట కుదరదు, బయలుకి ప్రభువుకి సంబంధం లేదు, చీకటున్న దగ్గర వెలుగు కుదరదు గాక కుదరదు. దేనికే గుర్తుపెట్టుకో. లేదు నన్ను అర్థం చేసుకుంటానన్నాడు, ముందు అలాగే అంటాడు, పార్కులో అలాగే అంటాడు, పార్కులో కూడా అమ్మాయి అలాగే అంటాది, నీ చర్చికి నేను అడ్రాను. చెప్పండి.